ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని నంద్యాల పార్లమెంటు స్థానానికి వైసీపీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించే విషయంలో మరింత ఆలస్యం చేస్తుంది. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు 6 దఫాలుగా సీట్ల మార్పు చేర్పులు చేసింది. అందులో 70 అసెంబ్లీ స్థానాలు, 18 ఎంపీ స్థానాలు ప్రకటించింది. ఇంకా 105 అసెంబ్లీ స్థానాలు, 7 ఎంపీ స్థానాలు ప్రకటించాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అయితే అధిష్టానం జనవరి 11న 3వ జాబితాలో కర్నూలు ఎంపీ స్థానాన్ని ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాంకు కేటాయించింది. ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేని మంత్రి కొంతకాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. సీటు విషయంపై అధిష్టానం ఎంత ప్రయత్నించినా మంత్రి అందుబాటులోకి రాకపోవడంతో కర్నూలు జిల్లా అధ్యక్షుడు నగర మేయర్ బివై రామయ్యకు కేటాయించింది. ఇక మిగిలిన నంద్యాల పార్లమెంటు స్థానంపై ఉత్కంఠ వీడటం లేదు. సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఈసారి కూడా తనకే టికెట్ కేటాయించాలని అభ్యర్థించారు. అధిష్టానం మాత్రం ఆయన పట్ల సానుకూలంగా స్పందించలేదు. ఎంపీ రేసులో మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, సినీ నటుడు ఆలీ, వైసీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఖాదర్ బాషా, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ల పేర్లు వినిపిస్తున్నాయి. అధిష్టానం సినీ నటుడు ఆలీకి గాని, వైసీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఖాదర్ బాషాలకు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో ఆలీ వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలిసింది.